కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ లోని 2 ఎమ్మెల్సీ స్థానాలకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియం ఆవరణలో ఉన్న ఇండోర్ స్టేడియంలో ఇవాళ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. పట్టభద్రుల నియోజకవర్గంలో 2,50,328 మంది, ఉపాధ్యాయ నియోజకవర్గంలో 24,968 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేసేందుకు 800 మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. పట్టభద్రుల నియోజకవర్గంలో ప్రాధాన్య క్రమంలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, బీజేపీ నుంచి అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా సర్దార్ రవీందర్ సింగ్ సహా 56 మంది పోటీ చేశారు. తొలి ప్రాధాన్య ఓటుతో అభ్యర్థి విజయం సాధించాలంటే పోలై చెల్లిన ఓట్లలో 50% కంటే ఒక ఓటు అధికంగా రావాల్సి ఉంటుంది. పోలింగ్ ఏకపక్షంగా జరగకపోవడంతో తొలి ప్రాధాన్య ఓటుతో అభ్యర్థులెవరూ గెలిచే అవకాశం లేదని భావిస్తున్నారు. రైట్, ఓట్ల లెక్కింపు అయితే 8 గంటలకు ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలు అందించేందుకు కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఓట్ల లెక్కింపుకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు అధికారులు? మొత్తం అక్కడ అభ్యర్థులు ఎంతమంది బరిలో నిలిచారు? సో శంకరి, కరీంనగర్ పట్టభద్రుల అంటే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ అంటే ఇక్కడ నుంచి ఒక ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం దాదాపు 3 రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం మాత్రం ఈ రోజు అర్ధరాత్రి డిక్లేర్ కాబోతోంది. ఎందుకంటే మొత్తం 26,000 పైచిలకు ఓట్లకు 28,000 పైచిలకు ఓట్లకు కేవలం 24,000 ఓట్లు మాత్రమే పోలవటంతో టీచర్స్ ఎమ్మెల్సీ మాత్రం రాత్రి వరకు తెలిసిపోతుంది. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం మాత్రం దాదాపుగా 3 రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. సో మొత్తంగా ఈ 2 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓట్లను లెక్కింపు కోసం 35 టేబుళ్లను అధికారులు, ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు అంతా కూడా కరీంనగర్లోని ఇండోర్ స్టేడియంలో జరగబోతోంది. ఈ ఇండోర్ స్టేడియం చుట్టూ పోలీసులు 3 అంచెల భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశారు. సో మొత్తం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి 3,59,159 ఓట్లకు గాను 2,50,000 పైచులకు అంటే దాదాపు 70% ఓట్లు పోలయ్యాయి. ఈ మొత్తం ఓట్లను లెక్కింపడానికి 3 రోజుల సమయం పట్టే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ ఈ ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. చివరి రోజు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. బీజేపీ తరఫున మొత్తం 8 అంటే ఎంపీలు, ఉత్తర తెలంగాణలో ఉన్న 4 ఎంపీలు కూడా తమ అభ్యర్థి గెలుపు కోసం చెమటోడ్చారు. అయితే ఆ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన ఫలితం తేలాలంటే 3 రోజుల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓట్లలో అభ్యర్థి ఆ ఫలితం తేలే అవకాశం లేదు. ఎందుకంటే హోరాహోరీగా సాగాయి కాబట్టి కొన్ని చోట్ల ఒక అభ్యర్థికి, మరికొన్ని చోట్ల ఇంకో అభ్యర్థికి ఓట్లు వేశారని ఇప్పటికే మనకు సంబంధించిన సమాచారం అందుతోంది. సో ఈ నేపథ్యంలో 2వ ప్రాధాన్యత ఓట్లతోనే అభ్యర్థి విజేతను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో 2వ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకు సంబంధించి కొంత ప్రాసెస్ లేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అందుకే 3 రోజుల సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. సో సామాజిక కోణాల్లో కూడా ఈసారి అంటే ఓటర్లు తమ అభ్యర్థిని ఎంచుకొని ఓటు వేసిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే బీజేపీ, కాంగ్రెస్ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులు ఉండటం, బీఎస్పీ నుంచి కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన
అంశాలు ఉండటం, బీజేపీ కాంగ్రెస్ కూడా ఈ అంశాలను ప్రజల్లో కొంత ఎన్నికల సమయంలో కౌంటర్ అటాక్లు చేసుకునే పరిస్థితి కూడా ఓటర్లు చాలా దగ్గరగా గమనించారు. అయితే కాంగ్రెస్ చివరి రోజు మాత్రం కొంత పోల్ మేనేజ్మెంట్ చేసిందన్న వార్తల నేపథ్యంలో ఇక్కడి నుంచి గెలుస్తామన్న ధీమాను ఆ పార్టీ వ్యక్తం చేస్తుంది. ఇటు బీజేపీ కూడా ఖచ్చితంగా తాము రాష్ట్రంలో జరిగిన 3 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుస్తామని ఇప్పటికే చెప్తుంది. సో మొత్తంగా కాసేపట్లో కరీంనగర్ ఇండోర్ స్టేడియంలో ఈ పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఓట్ల లెక్కింపు అయితే పూర్తి కాబోతోంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.